ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో గడపడం భాగ్యమని ఎంచుకోవాలి. కారణం ఏమిటంటే ఈ 2024వ సంవత్సరం ఆఖరపు శనివారము, ఆఖరి శనివారం అన్నమాట. ఇది మరలా ఇంకో శనివారం మనకు 24లో ఉండదు. ఈ శనివారం వెళ్ళిపోయిన తర్వాత మనము మరలా శనివారం వచ్చేసరికి 2025 సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి ఉంటాము. కనుక కనీసం ఈ 2024 సంవత్సరం ఆఖరి శనివారంలన్నా ఉందామనే కోరిక కలిగి అందరూ వస్తారని నేను అనుకున్నాను. సంవత్సరానికి ఇది ఆఖరి శనివారం కదా, మొదటి శనివారం మనం ఉంటాము, మొదటి ఆదివారం మనం ఉంటాం. అలాగే ఇన్ని రోజుల్లో ఒకవేళ అనారోగ్య కారణంగా మరి రానిటువంటి పద్ధతుల్లో అప్పుడప్పుడు మానేసినా కానీ ఆఖరి శనివారం ఉండాలి, ఆఖరి ఆదివారం దేవుని సన్నిధానంలో మనం గడపాలి. మొట్టమొదటికి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేనమిట్లారా. ఎందుకంటే ఇక మనము ప్రభువా ఈ శనివారం నన్ను కాపాడు, ఈ 2024లో నన్ను కాపాడు అని ప్రార్థన చేయడానికి ఇంకో శనివారం మనకు లేదు కనుక ఈ రాత్రి మనము దేవుని సన్నిధానంలో ఉండేటువంటి భాగ్యం కూడి వచ్చిన మనకు, మరి కూడి వచ్చిన బిడ్డలకు దేవుడు ఇచ్చాడు కనుక మనము దేవుని సన్నిధానంలో కొద్ది మాటలు ఈ రాత్రి కాల సమయం ముందు మనం ధ్యానం చేసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథంలో మనం 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 28వ అధ్యాయము 6వ వచనం, 248వ పేజీ. 28వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదామండి. జాగ్రత్తగా మనం విందామండి. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. చిన్ని ప్రార్థన చేస్తానండి. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా మరొక సమయం ఈ 2024 సంవత్సరం నిబిడలమైన మాకు ఆధిక్యతనిచ్చి, మీ కృపనిచ్చి, మీ కనికరము ద్వారా మమ్మల్ని నడిపించి మీ పాద సన్నిధిలో మేము ఉండడానికి, నీ పాద సన్నిధిలో మోకరించి ఉండడానికి, నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి నీ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి చదవబడినటువంటి లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. కూడి వచ్చిన నీ ప్రియబిడ్డల ప్రభువా, వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నీ దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. సమస్తము నీ కృప చొప్పున మేలుకరంగా జరిగించమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రాత్రి దేవుని వాక్యంలో నుంచి శ్రేష్టమైన ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. సౌలు దేవుని దగ్గర విచారణ చేయాలని అనుకున్నాడు. సౌలు దేవుని దగ్గర విచారణ చేయాలని అనుకున్నప్పుడు దేవుడే సౌలును
తిరస్కరించాడు కనుక దేవుడు సౌలుకి ఎటువంటి వర్తమానమును ఇవ్వకుండా ఉన్నాడు. అంటే యుద్ధానికి వెళ్ళాలా, వెళ్ళొద్దా, నేను ఫిలిస్తీన్లు జయించగలుగునా, జయించగలనా, ఒకవేళ నేను ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తే నేను ఓడిపోతానా, నేను గెలుస్తానా, ఇటువంటి సమాచారము ఇదివరకు సమూయేలు బ్రతికొండగా సమూయేలు రాజుగారి దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర నుంచి సౌలు పొందుకుని యుద్ధానికి వెళ్ళేవాడు, లేదంటే యుద్ధంలోనికి వెళ్ళడం మానేసేవాడు. ఇశ్రాయేలు జనాంగానికి నష్టం కలుగుతుంది అన్నప్పుడు దేవుడు ఏమనేవాడంటే, మీరు ఈసారి యుద్ధానికి వెళ్ళకండి, కొద్దిగా వెయిట్ చేయండి, ఓపిక పట్టండి అని దేవుడు మాట్లాడేవాడు. అయితే ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినకుండా దేవుని మాటను వ్యతిరేకించి దేవుని చిత్తానికి అనుగుణంగా కాకుండా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి ఎప్పుడైతే కాదన్నటువంటి పని దేవుని మాటను వినకుండా ఎప్పుడైతే పెడచెవిని పెట్టాడో సౌలును రాజుగా ఉండడానికి దేవుడు ఇష్టపడకుండా సౌలు సింహాసనాన్ని తీసి దావీదుకి ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని యెషయా కుమారులలో 8వ వాడైనటువంటి దావీదును అభిషేకింపచేసి సౌలు తర్వాత రాజు ఇత్తడే అని దేవుడు తెలియజేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భంలో సౌలు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళేటువంటి సమయం వచ్చినప్పుడు నేను వెళితే జయిస్తానా జయించనా అనేటువంటి ఆలోచన కలిగి దేవుని దగ్గర మనవి చేయాలని ప్రవక్తలను అడిగాడు. ప్రవక్తల ద్వారా జవాబు రాలేదు. శకునాలు చూపించుకున్నాడు, శకున వల్ల కూడా ఏమీ జవాబు రావడం లేదు. ఏం చేయాలి అని సౌలు తనకున్నటువంటి మనోసింతని ఇక్కడ 4వ వచనం నుంచి చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏంటి 4వ వచనం? ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి సునేములో దిగగా సౌలు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి మనస్సునందు భయకంపమునుంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా నేనును ఊరీము ద్వారా నేనును ప్రవక్తల ద్వారా నేనును ఏమియు సెలవియ్యకుండెను. చాలండి. ఇందులో మనకు ఒక కొత్త పదము ఇక్కడ మనకు కనబడుతుందండి. ప్రవక్తలు అంటే మనకు తెలుసు, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, సమూయేలు ప్రవక్త, ఇలాగా ప్రవక్తల గురించి మనకు తెలుసు. ఇక్కడ ఒక కొత్త పదం ఒకటి వచ్చింది. ఏమిటి ఆ పదం? ఏం పదం ఉందమ్మా అక్కడ క్రొత్తది? మనము ప్రవక్తల ద్వారానైనను ఊరీము ద్వారానైనను దేవుడు జవాబు ఇవ్వకుండెను. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఊరీము తుమ్మీము అనేటువంటి 2 మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఏంటంటే ఊరీము తుమ్మీము అనేటువంటి 2 మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకొక చోట మనము ఈ ఊరీము గురించి ఈ తుమ్మీము గురించి మనం చదువు నిర్గమకాండము 28వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చదువుదామండి. 16వ వచనం చూసినా మనకు అర్థమవుతుంది. 28, 16వ వచనం చూడండి. 28వ అధ్యాయము మొట్టమొదటి నిర్గమకాండం తీయండి, 28వ అధ్యాయం తీయండి. సత్సవకంగా ఉండవలెను ఉండినట్లు చేయవలెను.
ఆ, 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 ఉండవలెను ఆ పథకము ఆ, ఆ, చేయవలెను. 30వ వచనం చదవండి. 29:30. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుంది, న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలెను. మరియు నీవు అంటే అహరోనుతో చెప్తున్నాడు, న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సందర్భాల్లో ఊరీము మాట వచ్చినప్పుడు, తుమ్మీము అనే మాట వచ్చినప్పుడు మనకు అసలు ఏమీ కూడా అర్థం కాదు. ఊరీము తుమ్మీము గురించి వచ్చినప్పుడు మనకి ఎందుకు అర్థం కాదు అంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాటలు మనం ఇంతవరకు ఎప్పుడు కూడా చదువుకోలేదు కనుక, ఆ మాటలు ఇంతవరకు ఎప్పుడు కూడా మనము వినలేదు కనుక కొంత మనకి ఆశ్చర్యం కలగడం అన్నది చాలా సబబైనటువంటి విషయమే. అయితే ఈ ఊరీము తుమ్మీము గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ ఊరీము తుమ్మీము అనేది బైబిల్లో ఎందుకు దేవుడు వ్రాసి ఉంచాడు? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఊరీము తుమ్మీము అనేది ఈ రోజున మనకు ఎందుకు లేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఊరీము తుమ్మీము గురించి మొట్టమొదటిగా మనం విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని వాటిని మూసి ఉంచాడు, మర్మముగా ఉంచాడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాటిని దేవుడు ఓపెన్ చేసి మనకు వీటి ద్వారా మీరు నడవండి అన్నాడు. ఈ ఊరీము తుమ్మీము అనేటువంటి మాటల రెండుని బట్టి దేవుడు పాత నిబంధన గ్రంథంలోనే వ్రాసి ఉంచాడు తప్ప నూతన నిబంధన గ్రంథములు ఇవి వ్రాయబడలేదు కనుక వీటి ప్రాముఖ్యత పాత నిబంధనలోనే ఉంది. నూతన నిబంధనలో ఈ ప్రాముఖ్యత లేదు, అవసరం లేదు అని దేవుడు చెప్పకనే చెప్తూ నూతన బంధనలో ఈ ఊరీము తుమ్మీము గురించి దేవుడు ప్రస్తావన చేయలేదు. అయితే ఈ ఊరీము తుమ్మీము గురించి మనం కొద్ది మాటలు మనం ఇంకా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనము 8 అంటే 30వ అధ్యాయం అంటే లాస్ట్ అధ్యాయము, లాస్ట్ నుంచి మొదటిది 7వ వచనము 8వ వచనం జరుగుతామండి. పిమ్మట దావీదు ఏమి తెమ్మన్నాడండి? ఎఫోదును తెమ్మని యాజకుడగు అహీమేలు యొక్క కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని 8వ వచనం, నేను ఈ దొండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చెను. దావీదు శత్రురాజు మీద దండెత్తి వెళ్ళాలనుకున్నప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, దావీదుకు దేవుని దగ్గర విచారణ చేయాలని అనుకున్నాడు. దావీదు దేవుని దగ్గర విచారణ చేయాలని అనుకున్నాడు. ఈ రోజున దేవుని కృపను పొందుకోవడానికి, దేవుని ఆశీస్సులు పొందుకోవడానికి మనం చేస్తున్న పనిలో విఘ్నాలు కలగకుండా విజయం కలగడానికి మనం ఏం చేస్తాము? ఏదైనా పని ప్రారంభించినప్పుడు మోకరించి మనం ప్రార్థన చేస్తాము. దేవుడు తెలియజేసిన ప్రకారంగా మోకరించి ప్రార్థన చేసి తైలం ఉంటే తైలాన్ని అభిషేకించి ఆ తైలము ద్వారా మనకు దేవుడు ఆశీర్వాదాలు రావాలని, దేవుళ్ళకి రావాలని, అలాగే ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని దేవుని సన్నిధిని మనం ప్రార్థన చేస్తాం. అది చూసినగా మనకి ఉంటుంది. పూర్వకాలం ఇశ్రాయేలు జనాంగం ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు రాజులైన వారు ఏం చేసేవారంటే
దేవుని దగ్గర విచారణ చేసేవారు. ఎలాగ విచారణ చేసేవారు? ఏపోదు ధరించుకుని ఏపోదు ద్వారాగా దేవుని సన్నిధానంలో విచారణ చేసేవారు. విచారణ చేస్తే దేవుడు ఏపోదు ధరించుకున్నటువంటి వారికి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, వెళ్ళాలా వద్దా, మంచి చెడు అనేటువంటి విషయాలు దేవుడు వారికి తెలియజేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకోసమని దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు మొట్టమొదటికి ఏం చెప్తున్నాడు? పిమ్మట దావీదు ఎపోదు తెమ్మని యాజకుడైన అహీమేలు కుమారుడైన అబ్యాతారుతో చెప్పాను. ఎందుకంటే ఎపోదు అనేది యాజకులు ధరించేటటువంటి ఒక వస్త్రం. దాని గురించి, యాజకత్వం గురించి, యాజకత్వ వస్త్రాల గురించి 28వ అధ్యాయము 29వ వచనం నుంచి కూడా చక్కని మాటలు మనకు రాయబడి ఉన్నది. 28, 29, 30 వచనాలు మనం చూస్తే చూడండి. నిర్గమకాండంలో 28వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చూసినట్లయితే, అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధి జ్ఞాపకార్థముగా భరించవలెను. మరియు నీవు జాగ్రత్తగా అండర్లైన్ చేయండి, న్యాయ విధాన పథకములో అంటే ఎపోదులో ఏముంటుందంటే, ఎపోదులో రత్నాలతోనూ, మణులతోనూ, బంగారపు ఉంగరాలతోనూ, రింగులతోనూ, గొలుసులతోనూ, పైనుంచి కిందకి విచిత్రమైనటువంటి అంగీలాగా ఎపోదు ఉంటుంది. ఎపోదు గురించి ఒకసారి మరలా మనము ఖచ్చితమైన కొలతలు, ఖచ్చితమైనటువంటి పుట్టు పని గురించి మనం మరొకసారి తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎపోదులో ఏముంటుందంటే అండి, ఈ ఎపోదు మరి ప్రవక్తలు ధరించేటటువంటి, యాజకులు ధరించేటటువంటి ఒక వస్త్రము. ఈ వస్త్రం విచిత్రమైనటువంటి పని కలిగినటువంటి వస్త్రము. అలాగే ఈ వస్త్రములో ఒక పథకం ఉంటుంది. ఏంటి ఆ పథకం? న్యాయ విధాన పథకం అనేది గుండెల మీద ఉంటుంది, రొమ్ము మీద ఉంటుంది. న్యాయ విధాన పథకం అని 4 పలకలుగా వజ్రాలు పథకబడి పథకం ఉంటుంది. ఆ పథకము లోపల ఒక అర ఉంటుంది. అరలో ఒక చిన్న సంచి ఉంటుంది. ఆ సంచిలో న్యాయమును తెలియజేసేటటువంటి 2 వస్తువులు ఉంటాయి. ఆ 2 వస్తువుల పేర్లే ఊరీము, తుమ్మీము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయ మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఊరీము, తుమ్మీము అని వాటిని వంచవలెను. న్యాయ విధాన పథకం అంటే రొమ్ము మీద ఉన్నటువంటి పథకంలో ఊరీము, తుమ్మీము అనేటువంటి 2 వస్తువులు అక్కడ వారు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బాగుందండి. ఊరీము, తుమ్మీము అంటే 2 వస్తువుల కింద మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఊరీము, తుమ్మీము 2 వస్తువులు చేసే పని ఏమిటి? ఇశ్రాయేలుకి చూపించడం నిర్దేశం ఏమిటి? వీటి ద్వారా దేవుడు చూపించేటువంటి మహాత్యం ఏంటి? వీటి ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి నడిపింపు ఏమిటి అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఊరీము, తుమ్మీము అంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసేటటువంటి 2 విధాలైనటువంటి భాగాలుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 వస్తువులు ఇవి, ఊరీము, తుమ్మీము అనేటువంటి ఊరీము, తుమ్మీము అనేటువంటి ఈ 2 వస్తువులు ఎక్కడ ఉండాలంటే అండి, న్యాయ విధాన పథకములో ఊరీము, తుమ్మీము అనే వాటిని 2 వస్తువులను ఉంచినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ ఊరీము, తుమ్మీము అంటే ఏంటో తెలుసండి, దేవుని చిత్తాన్ని తెలియజేసేటటువంటి 2 వస్తువులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తాయి అంటే, న్యాయ విమర్శ చేసేటప్పుడు, తప్పో ఒప్పో నిర్ణయించేటప్పుడు మానవుడు తన ఉద్దేశం చెప్పిన, తన సొంత వారైతే ఒక తీర్పు చెప్తాడు, సొంత వారు కాకపోతే ఒక తీర్పు చెప్తాడు కనుక, డబ్బు ఇస్తే ఒక తీర్పు చెప్తాడు, డబ్బు ఇవ్వకపోతే ఒక తీర్పు చెప్తాడు కనుక అలాగ ఉండకూడదు. తీర్పు చెప్పేటువంటి విషయంలో యాజకుడు ఎపోదు ధరించి, ఎపోదులో ఉన్నటువంటి న్యాయ విధాన పథకంలో ఈ ఊరీము, తుమ్మీము 2 వస్తువులు ఉంచుకుంటాడు కనుక, ఆ ఊరీము, తుమ్మీము అంటే 2 వస్తువులు, ప్రధానమైన వస్తువులు, దేవుని చేత అవి నడిపింపబడేటువంటి వస్తువులుగా
పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ రెండు ఏం జరుగుతాయంటే ప్రియదేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఈ రెండు కూడా సంఖ్యాకాండంలోనే మనము చదువుకున్నటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుని 27, 21లో సమూయేలు గ్రంథం 37వ వచనంలో కూడా చూస్తాము. ఊరీము తుమ్మీము అంటే ఈ రెండు దీపాలు. ఈ రెండు కూడా రెండు దీపాలు. ఈ దీపాలు మామూలుగా కిరసనాలతోనూ కరెంటుతో వెలిగే దీపాలు కావు. చూడండి, కోడిగుడ్డు ఎలాగైతే ఉంటుందో అదే ఆకారంలో రౌండ్గా ఉంటుంది. ఇదైతే ఈ రెండు వస్తువులు ఎలా ఉంటాయి తెలిసింది, రౌండ్ కలిగి ఉంటాయి, రౌండ్రంగా ఉంటాయి. కొద్దిగా మధ్యలో ఉబ్బినట్టు ఉంటుంది. సబ్బు బిళ్ళ ఉబ్బు ఎలాగైతే హైట్ వస్తుందో అలాగా రెండు వస్తువులు ఉంటాయి అన్నమాట. ఈ ఊరీము తుమ్మీము అనేవి రౌండ్గా ఉండి ఒకటి తెల్లగాను ఇంకొకటి నలుపు రంగు కానీ గోధుమ రంగు కానీ వేరే రంగులో ఉంటాయి. రెండు కూడా తెలుపు రంగు ఒకటి, నలుపు కానీ గోధుమ రంగులో కానీ ఉంటుంది. కరెక్ట్గా అది ఎక్కడ మనకి రాయబడలేదు. అయితే దేవుని యొక్క చూడండి, ఎప్పుడైతే ఈ ఎక్కడైతే ఈయన న్యాయ విధాన పథకంలో ఎపోదు ధరించినటువంటి ఈ యొక్క వ్యక్తి చూడండి, అతడు యాజకుడు ఎపోదు ధరించుకుని ఊరీము తుమ్మీము ఆ పథకములో పెట్టుకుని ఎప్పుడైతే న్యాయ విమర్శలకు వస్తాడో దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాటిని బయటికి తీస్తాడు. ఈ రెండు వస్తువులు బయటికి తీస్తాడు. బయటికి తీసి ప్రభువా మమ్మల్ని యుద్ధానికి వెళ్ళమంటావా అని అడుగుతాడు దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానంలో యుద్ధానికి వెళ్ళమంటావా అని దేవుని అడిగినప్పుడు తెలుపు రంగు వెలిగింది అనుకోండి, తెలుపు రంగు వెలిగింది అనుకోండి, కాంతినిచ్చింది అనుకోండి, మీరు యుద్ధానికి వెళ్ళమని చూసిన. ఒకవేళ నలుపు రంగు వెలిగింది అనుకోండి, అప్పుడేంటి, మీరు యుద్ధానికి వెళ్ళవద్దు, మీరు చేయవచ్చున్న పనులు చెయ్యొద్దు అని రెండు అర్థాలు ఇచ్చేటువంటి ఈ రెండు వస్తువులే ఊరీము తుమ్మీము. ప్రీతిని పడ్డారా, ఒకటి వెలుగని అర్థము, రెండవది దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసేటటువంటి పరికరముగా. తుమ్మీమంటే పరిపూర్ణత, ఊరీమంటే లైట్లు. ఈ రెండు లైట్లలో తెల్లది వెలిగితే నీవు వెళ్ళొచ్చు, నీకు అంగీకారం ఉంది అంటాడు. అదే నలుపు తెలిగింది అనుకోండి, నీకు అంగీకారము లేదని దేవుడు చెప్తాడు. అది దేవుని మహిమ చేత ఎపోదు ధరించినటువంటి ఈ యొక్క యాజకుని వస్త్రాలలో ఉంటుంది, కానీ బయట ఎక్కడా కూడా అవి ఉండవు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే, ఈ మధ్య కొంతమంది ఈ లోకంలో చీట్లు వేస్తూ ఉంటారు. యోనాను తర్షీషు ఓడ మీద పారిపోతున్నప్పుడు ఈ నోబవారు ఓడలో ఉన్న వారందరి మీద సీట్లు వేస్తారు. సీట్లు వేసి యోనా పేరు కూడా అందులో రాస్తారు. రాసిన తర్వాత వారు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు రాయండి, ఈ తుఫాన్ ఎవరి వల్ల వచ్చింది, ఈ విధ్వంసం ఎవరి వల్ల వచ్చింది, ఈ ఆపద మనకి దేని వల్ల వచ్చిందో మనం తెలుసుకుందాం అని చెప్పి వారు సీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది, యోనా పేరే వచ్చింది. ఇలా కాదు, మళ్ళీ ఎందామని మళ్ళీ వేశారు, మళ్ళీ యోనా పేరు వచ్చింది, మరలా వేశారు, మరలా యోనా పేరు వస్తుంది, బాగా కలిపి మరలా వేశారు, మరలా యోనా పేరు వచ్చింది, ఇంకా బాగా కలిపి వేశారు, మరలా యోనా పేరే వచ్చింది. ఎన్నిసార్లు మార్చినా కానీ యోనా పేరే వచ్చింది. అంటే దేవుడు తన చిత్తాన్ని, తన యొక్క కర్తవ్యాన్ని ఎలాగ నెరవేర్చుకోవాలో దేవునికి తెలుసు కనుక అట్టి రీతిగా ఆ రోజుల్లో సీట్లు వారు వేసుకునేవారు. యాజకుడైతే తన రొమ్ము మీద ఉన్నటువంటి న్యాయ పలకలో ఉన్నటువంటి ఊరీము తుమ్మీము అనేటువంటి వస్తువులు బయటికి తీసి దేవుని సన్నిధానం వాటిని పెట్టి దేవుని అడిగినప్పుడు, దేవా ఇశ్రాయేలు జనాంగం యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగితే తెలుపు వెలిగింది అనుకోండి, ప్రకాశించింది అనుకోండి, వెళ్ళమని దేవుని యొక్క సందేశంగా వారు గమనించుకుని వారు దేవుని సన్నిధానంలో వారు ఏం చేసేవారండి, వారి యుద్ధానికి వెళుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఊరీము తుమ్మీము అంటే ఏమీ లేదు, దేవుడు తన చిత్తాన్ని వెలిగించేటటువంటి రెండు వస్తువులు. ఆ రెండు వస్తువులు ఒకటి తెల్లగాను ఒకటి నల్లగాను ఉంటుంది. తెలుపు వెలిగితే వెళ్ళండి అని అర్థం, నలుపు వెలిగితే వెళ్ళొద్దు అని అర్థం. ఒకవేళ ఈ రెండు ఎలగలేదు అనుకోండి, అప్పుడేమనుకోవాలి, దేవుని చిత్తం అస్పష్టంగా ఉంది అనుకోవాలి. కానీ అలాగనే వాడు కదా దేవుడు, వెళ్ళమన్నాని వాడు, వద్దనే కానీ చెప్పేవాడు. అందుకని ఊరీము తుమ్మీము ద్వారా వారు ఏం చేసేవారండి, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే సౌలు
దేవుడు సౌలుని విడిచిన తర్వాత సౌలు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు యాజకుల ద్వారా కానీ ప్రవక్తల ద్వారాగా కానీ ఊరిము ద్వారాగా కానీ దేవుడు ఏమీ బయలుపరచడం లేదని సౌలు అక్కడ వాపోయినట్టుగా మనం చూస్తున్నాం. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు, దావీదు సౌలు నుంచి పారిపోతున్నప్పుడు, శత్రురాజుల మీదకి వెళ్ళాలని అనుకున్నప్పుడు దావీదు కూడా అంటాడు, ఎపోదు తెమ్మని, ఎపోదు ధరించుకుని, ఎపోదులో ఉన్నటువంటి న్యాయ విధి విధాన పథకంలో ఉన్నటువంటి ఊరిము తుమ్మిము ద్వారాగా దేవుని చిత్తాన్ని దావీదు తెలుసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, బాగుంది, ఇదంతా బాగుంది. ఆ రోజుల్లో ఊరిము తుమ్మిము దేవుడు ఇచ్చాడు, వెళ్ళండి అని కానీ వెళ్ళొద్దు అని చెప్పడానికి ఆ రోజుల్లో ఆ రెండు వస్తువులను దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యాజకులకి ఇచ్చాడు. మరి ఈ రోజున మనకి యాజకుడు ఎవరు? ఈ రోజున ఎవరైనా యాజకుడు ఉన్నారా? లేరు. యాజకుడు అంటే దేవునికి ప్రత్యేకింపబడిన వాడు, దేవుని సన్నిధానంలో యాజకత్వము చేసేవారు. అంటే సమూయేలు యాజకుడు, సమూయేలు మొదటి నుంచి వివాహము చేసుకోలేని వాడు. ఏలియా యాజకుడు, అలాగే ఎలీషా కూడా ప్రవక్తల వారు దేవునితో మాట్లాడేవారు. వారు దేవుని చిత్తం డైరెక్ట్ గా వారికి దేవుడే చెప్పేవాడు. ఈ రోజున మరి మనకు ఊరిము తుమ్మిము లేదు కదా, మరి దేవుడు ఎలా మనల్ని నడిపిస్తాడు? ఇదొక ఆలోచన మనము కలిగి ఉండాలి. ఆ రోజుల్లో అయితే ఊరిము తుమ్మిము ద్వారా దేవుడు మాట్లాడేవాడు, కానీ ఈ రోజుల్లో అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత దేవుడే మనతో తన పరిశుద్ధాత్మ చేత మనలను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎలాగ నడవాలి, ఎలాగ జీవించాలి అన్నది నువ్వు తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించాలి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? వాక్యము ద్వారాగా నీతో మాట్లాడతాడు, దేవుని దోషుని ద్వారా నీతో మాట్లాడతాడు. లేదంటే పరిశుద్ధాత్మ వరముల చేత నువ్వు నింపబడి నువ్వే చేయాలో దర్శనం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైనవారా, కనుక ఈ రోజున దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఊరిము తుమ్మిము ద్వారా వారు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారం వారు జీవించేవారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువే మనకు న్యాయకర్తగా ఉన్నాడు, ఆయనే మనకు న్యాయము తీర్చేవాడుగా ఉన్నాడు. కనుక ఈ రోజున మనము దేవుని మీద మనము ఆధారపడాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా యాజకులందరూ కూడా ఎవరి మీద? ఊరిము తుమ్మిము మీద కూడా దేవుని యొక్క మాట మీద వారు నిలబడి వారు జీవించారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి మాట మీద నిలబడి మనం జీవించాలి. ఆయనే మనందరికీ మార్గ నిర్దేశం చేసేవాడు ఆయనే. అందుకే ఈ రోజున మనకు ఊరిము తుమ్మిము యొక్క అవసరత లేదు. సీట్ల వెత్తే రోజున ఒకసారి ఒక రకంగా పడవచ్చు, రెండోసారి ఇంకో రకంగా పడవచ్చు. సీట్ల మీద కూడా మనం ఆధారపడకూడదు. ఒక్కొక్కసారి తప్పుడు సమాచారము ఈ సీట్లు ఇస్తున్నట్టు సందర్భాలు కూడా మనము చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, కనుక మనము వీటిని గురించి మనము మాట్లాడుకోకూడదు. అంటే చూడండి, ఒక్కొక్కసారి ఏం చేస్తారండి? టాస్ వేస్తాం, కాయిన్ మనం పైకి ఎగరేద్దాం, బొమ్మ వస్తే నీకు, బొరుసొస్తే నాకు అని. చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు టాస్ వేస్తారు. వాళ్ళు టాస్ వేసినప్పుడు అదృష్టాన్ని బట్టి ఒకరికి బొమ్మ పడుతుంది, వేరే ఒకరికి బొమ్మ పట్టదంటే రెండో వాడికి ఎలాగైనా టాసే పడుతుంది, బొమ్మ బొరిసే పడుతుంది. కనుక అలాగా నిర్ణయం చేసుకునేవారు. ఆ నిర్ణయాల్లో తేడాలు ఉంటాయి, కానీ అది కరెక్ట్ అయిన నిర్ణయము కాదు. ఆ రోజుల్లో ఊరిము తుమ్మిము కరెక్ట్ అయిన నిర్ణయం చెప్పేది దేవుడు, వాటిని వెలిగించేవాడు. కనుక ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు వెళ్ళేవారు. ఈ రోజున మరి చూడండి, రెండు కాసులు వేసి కాయిన్స్ వేసి కాయిన్స్ ద్వారా నిర్ణయాలు తీసుకునేవారు చాలా మంది. ఇది నిర్ణయం తప్పుడు నిర్ణయం అన్న విషయం మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఊరిము తుమ్మిము గురించి ఇంకొక చూసుకేటంటే, ఇది వరకు పాచికలు వేసేవారు అనమాట. ఒక పక్కన ఒకటి ఉండేది, ఇంకో పక్కన రెండు ఉండేవి. రెండు పాచికలు ఉండేవి. రెండు పాచికలు కలిపి ఇలా వేసినప్పుడు రెండు వస్తే వద్దని, ఒకటి వస్తే వెళ్ళవని, ఇటువంటి పాచికల ద్వారా కూడా చాలా సలహాలు వారు పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజున ఇశ్రాయేలు జనాంగానే అయినా యాజకుడు ద్వారా నడిపించాడు. రెండవది న్యాయ ప్రవర్తన కలిగినటువంటి న్యాయ విధాన పథకంలో ఊరిము తుమ్మిము అనే వాటిని ఉంచి అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధి తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానము నిత్యము భరించుచు వచ్చెను. ప్రియమైన ఎపోదు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎపోదు ఎవరైతే ధరిస్తారో వారి మీదకి దేవుని ప్రత్యక్షత
వచ్చేది. ఎపోదు అంటే సామాన్యమైనది కాదు ప్రియమైన బిడ్డలారా. ఎపోదు చాలా శ్రేష్టమైనది, ఎపోదు చాలా శక్తి కలిగినది. ఎపోదు ధరించాలి అనుకుంటే నువ్వేం చేయలేదు తెలుసా? చాలా పవిత్రంగా ఉండి ఎపోదుని ధరించాలి, పరిశుద్ధముగా ఉండి ఎపోదుని ధరించాలి. ఒకరి మీద నింద వేయడానికి కానీ, ఒకరిని అపనంత పాలు చేయడానికి కానీ ఎపోదును ధరించి ఊరిమును తుమ్మిమును నువ్వు ఉపయోగించకూడదు. అది దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క కట్టడ. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయం మందు దేవుడు అటువంటి విధానంలో ఈ రాత్రి మనలను తన శక్తి చేత, తన మహిమ చేత, తన బలము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన మనలను నడిపిస్తున్నాడు కనుకని మంచి చెడు మనం తెలుసుకోగలుగుతున్నామండి. మంచి చెడు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని దేవుడు మన మనసులోనే పెట్టాడు, మన హృదయంలోనే పెట్టాడు. మనం చెడు చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడంట? నువ్వు వెళ్ళని కానీ, నువ్వు వెళ్ళొద్దని కానీ దేవుడు మనం నడుస్తున్నప్పుడే మనకు అనుకూలమైనటువంటి విషయాలనైనా తెలియజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఇలాగ వెళ్ళాలనుకున్నట్టు వెళ్ళలేదండి, వెళ్ళేసరికి యాక్సిడెంట్ జరిగింది. ఒక్కోసారి ఊరు వెళ్తున్నప్పుడు మనం ఎక్కవలసిన బస్సు యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఒక 5 నిమిషాలు నువ్వు లేట్గా వెళ్ళేలాగా, నువ్వు వెళ్ళేసరికి బస్ స్టాండ్లో బస్సు వెళ్ళిపోయేలాగా దేవుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడంటే దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉంది కనుక దేవుడు మనల్ని అటు రీతిగా నడిపిస్తాడు. అది ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనము ఇటువంటి మేలులు మనము పొందుకుంటున్నట్టుగా మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపిస్తాడంటే ఎలా నడిపిస్తాడు? మంచి చేయాలనుకుంటే మంచిగా నడిపిస్తాడు, చెడు చేస్తున్నప్పుడు చెడు నుంచి మనల్ని తప్పిస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం అనేకమైన విచిత్రమైన గొడవలు ఇరుక్కుపోతూ ఉంటాం. ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు ఏమనుకుంటాం? మనం ఇక్కడికి రాకుండా ఉండవలసింది, వద్దన్న బయలుదేరితే ఇప్పుడు వెళ్ళకూడదు అనుకోనని వెళ్ళాను నేను, నాకు ఈ యొక్క విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ రాత్రి దేవుని చిత్తానికి మనం తలవగ్గాలి. దేవుని చిత్తం చెప్పున మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని యొక్క ఆలోచన మన ఆలోచన ఒకటైతే మనలో దేవుడు ఒక ఆత్మను పెట్టాడు, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మ నియమము ద్వారా మనం నడిపింపబడితే, శరీర నియమము ద్వారా కాకుండా ఆత్మ నియమము ద్వారా కనుక మనం నడిపింపబడితే ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకుంటామని సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. అవసరమైతే ప్రియమైన బిడ్డలారా, ఎపోదు గురించి అవసరం ఉన్నప్పుడు ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రస్తుతానికి మనము ఊరిము తుమ్మిము గురించి మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం కనుక ఈ రాత్రి కాల సమయం దేవుడు తన సన్నిధానాన్ని, తన యొక్క కృపను ఈ రాత్రి మనకు దయచేసి అట్టి రీతిగా ఊరిము తుమ్మిము ద్వారా ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే సూచనలు వారు కలిగి ఉన్నారు, దేవుని చేత, దేవుని ఆత్మ చేత మనము అటువంటి సూచనలు కలిగి మంచి మార్గంలో మనం నడవడానికి, మంచి మార్గంలో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ రాత్రి కాల సమయం దేవుడు వాక్యం చేత నిన్ను నన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఈ రాత్రి ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములు తండ్రి. ఈ రాత్రి కాల సమయం నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి నైనా మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ గ్రంథములో యాజకుడు ధరించినటువంటి ఎపోదులో ప్రభువా, న్యాయ విమర్శ పలకలో ఉన్నటువంటి ఆ ఊరిము తుమ్మిము గురించి, ఆ 2 వస్తువుల గురించి నేను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఆ ఊరిము తుమ్మిమైనటువంటి 2 వస్తువులను యాజకుడు నీ సన్నిధానంలో ఉంచి న్యాయ విమర్శ కొరకు నేను వాటి గురించి ప్రార్థించినప్పుడు నైనా తెల్లది వెలిగితే అది అంగీకారం అని, నల్లది వెలిగితే అది అంగీకారం కాదని తెలియచేయడానికి ఆ రోజుల్లో మీరు యాజకుల ద్వారాగా ప్రభునైనా ఆ న్యాయ విమర్శ మీరు జరిగించేవారు. ఈ రోజున ప్రభునైనా నీవే మాతో ఉండి, నీవే మాలో ఉండి ప్రభా మీ ఆత్మశక్తి ద్వారా, మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు. స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా ఆ ఊరిము తుమ్మిమైనటువంటి ఆ 2 వస్తువులు ఎలాగైతే ఇశ్రాయేలు జనాంగానికి యాజకుడు న్యాయ విమర్శ చేసేవాడు, ఈ రోజున నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ వాక్యము చేత నేను ప్రభు మీ ఆదరణ చేత మాకు న్యాయమును జరిగిస్తూ, మాకు మేలును జరిగిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నేను ప్రభా ఈ 2024వ సంవత్సరానికి ఆఖరి శనివారం కనుక నేను ప్రభా ఇది శ్రేష్టమైనటువంటి నీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రార్థన కూడికలో
ఉండేటటువంటి భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ సన్నిధానంలో మేము పాలు పంపులు పొందడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. రాలేనటువంటి బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్యాలు తీసివేయండి, అస్వస్థలు తీసివేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. రేపునైనా నీ పునరుద్ధానపు పండుగలో నీ బిడ్డలందరూ కూడా పాలు పంపులు పొందడానికినైనా నీ కృప చూపించండి. మేము మానవులం కదానైనా, శరీర బలహీనతలు ఉంటాయి తండ్రి, అనారోగ్యాలు ఉంటాయి నైనా ప్రభు, అస్వస్థలు ఉంటాయి తండ్రి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా ప్రభు తొలగించి రేపటి దినమున నీ బిడ్డలమైన మేమందరం కూడా మరొక్కసారి నీ పాదాల చెంత మిమ్మల్ని ప్రభు స్తుతించి గణపరిచినైనా మీరిచ్చిన మహిమను బట్టి, మీరిచ్చిన కృపను బట్టి, శ్రేష్టమైన ఆశీర్వాదాలను బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మరొక అవకాశం సంఘానికి నీ సంఘ బిడ్డలకు దయచేదురుగా. కానీ ఇదిగో ప్రభు ఈ రాత్రికాల సమయం నీ బిడ్డల మమ్మల్ని కూడా నడిపించండి. మీ ఆత్మ చేత నడిపించండి, మీ కృప చేత నడిపించండి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మేము తొట్టుపోకుండా, పడిపోకుండా, తప్పుపోకుండానైనా నీ వాక్యపు వెలుగు మాకు త్రోవలో ఉంచి, మా నడకలో వచ్చి ఇదిగో ప్రభు మమ్మల్ని నడిపించినైనా నీ సన్నిధానం అంటే నీ పరలోక రాజ్యంలో చేరేంత వరకునైనా మీ కాపుదలతోనూ కృపతోనూ మమ్మల్ని నింపమని. అలాగే నేను మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్న వారిని మీరు ముట్టండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి. నేను వారి గృహాల్లో ఉన్నటువంటి నేను అశాంతిని తీసివేయండి, వారి గృహాల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని తీసివేయండి, వారి గృహాల్లో ఉన్నటువంటి సమస్యలు తీసివేయండి, వారి గృహాల్లో ఉన్నటువంటి నేను ఇబ్బందులు తొలగించండి. వారి గృహాలలో వారి సంతోషంతో ఆనందంతో గడపడానికి నీ కృప ఆ బిడ్డలకు దయచేయండి. అలాగే సంఘాన్ని, సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని సంఘ బిడ్డల చుట్టూ మీకు కంచి వేసి మీ కాపుదల దయచేయండి. రేపటి దినమన మరలా సంతోషంతో నీ సన్నిధానం పాలు పంపులు పొందేంత వరకు మీ కృప, మీ తోడు మాకు నేను ప్రభా నిండుగా మెండుగా కొమ్మరించి నడిపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్.